అది అవదు, ఏ పని చేసే ఆసక్తి ఉండదు. ఇట్స్ వెరీ హారిబుల్ సిచ్యుయేషన్. కాకపోతే ఆలోచనలు వస్తాయి. ఇది మనసు లైక్ మంకీ కదా, ఏ రకరకాల ఆలోచనలు వస్తాయి. పాస్ట్లో జరిగినవి, ప్రజెంట్లో జరిగేవి, ఫ్యూచర్లో జరిగేవి. అలాగే మన కొలీగ్స్ యొక్క లైఫ్లతో మన లైఫ్ని కంపేర్ చేసుకుంటాం. ఎందుకు మనం ఈ స్థితిలో ఉన్నాము, వాళ్ళు ఎందుకు అంత హైట్కి వెళ్ళాడు, మనం ఎందుకు వెళ్ళలేకపోయాము, మన పేరెంట్స్ మనం ఏమైనా ఇబ్బంది పెడుతున్నామా, ఇంత కష్టపడి మనల్ని చదివించి మన కెరీర్ చేస్తున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఇవి ఒక వారం తర్వాత 4-5 వారాలు వెళ్ళేటప్పటికి ఆ డోపమైన్ డిటాక్స్ యొక్క రిజల్ట్స్ దాదాపు 70% మనకి అది ఆ మేలు చేసేటటువంటి రిజల్ట్స్ వస్తాయి. మనం ఇంతకుముందు వెళ్ళినటువంటి కొన్ని విహారయాత్రలకు, టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళటం కూడా డోపమైన్ డిటాక్స్ కిందకి వస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా థ్రిల్స్, సర్ప్రైజెస్, ఆ నావల్టీ, ఆ కొత్తదాన్ని కోరుకుంటూనే ఉంటుంది. మనం ఇంత మౌంటైన్ పీక్స్ వెళ్ళటము, లేకపోతే బ్యూటిఫుల్ వ్యాలీస్లోకి వెళ్ళటము, లేకపోతే సముద్ర ప్రయాణం చేయటము, అండర్ వాటర్లోకి వెళ్ళి అక్కడ ఆ ప్యాకేజెస్లో మనము పార్టిసిపేట్ చేయటము, ఇవన్నీ ఒక డిఫరెంట్ ఇంతకుముందు మనము చూడనివి కనుక ఆ చిన్న టూరిస్ట్ ప్యాకేజెస్ మన బడ్జెట్లో ఉన్నవి చేయటం కూడా ఇస్ కమ్స్ అండర్ డోపమైన్ డిటాక్స్. మైండ్ ఎటువైపు బాగుంటే, ఎటువైపు ఫ్రెష్గా ఉంటే, ఎటువైపు అది మనం థ్రిల్ ఇవ్వగలిగితే అటువైపు ఆ డోపమైన్ రిలీజ్ అయ్యి అటువైపు లాక్కెళ్ళిపోతుంది.